రాజకీయ కోణంలో జరిగే ఐటీ దాడులు సమంజసం కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం ఫిర్యాదులపై ఆదాయ పన్ను శాఖ వివరణ కోరామని ఆయన చెప్పారు. మార్కుడు కాపీ విధానం ద్వారా డూప్లికేట్ ఓట్లను నియంత్రిస్తామన్న ద్వివేది, భద్రతా కారణాల రీత్యా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల పరిస్థితుల్ని అంచనా వేసి ఈ నిబంధన సడలించే అవకాశం ఉందని ఈటీవీ ముఖాముఖిలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అలాగే పోలింగ్ కేంద్రాలు, అలాగే ఈవీఎంల తరలింపు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మనతో ఉన్నారు. సార్, ఇప్పటివరకు ఏర్పాట్లు ఎట్లా పూర్తయ్యాయి? మాకు ఎలక్షన్స్ ఇప్పుడు 1 వీక్ కూడా లేదు అనుకోండి. సో మేము అన్ని ఏర్పాట్లు ఫైనల్ చేసి ఉన్నాము. ఈవీఎంస్ సెకండ్ ర్యాండమైజేషను 90% డిస్ట్రిక్ట్స్లో అయిపోయి ఉన్నాయి. ఓటర్ లిస్ట్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎంప్లాయీస్కి కూడా ట్రైనింగ్ కూడా, అంటే ఆల్రెడీ 2 ట్రైనింగ్స్ మరి ఇచ్చి ఉన్నాము. 3rd ట్రైనింగ్ ఇప్పుడు ఈవీఎంస్ గురించి, ఎందుకంటే వీవీప్యాట్స్ మాకు కొత్తగా వచ్చాయి కాబట్టి 3rd ట్రైనింగ్ కూడా ఇప్పుడు పెడుతున్నాము. బందోబస్తు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయంటారు ఇవి పోలింగ్ కేంద్రాల దగ్గర, సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా? మాకు సుమారుగా 1/3 పోలింగ్ బూత్స్, క్రిటికల్ పోలింగ్ బూత్స్ ఉన్నాయి. మాకు ఇప్పటివరకు 190 కంపెనీస్ పోలీస్ ఫోర్సు బయట నుంచి వచ్చింది. మరి ఆ వచ్చిన పోలీస్ ఫోర్స్కి ఏదో విధంగా మేము డిప్లాయ్ చేస్తాం. మాకు ఇంకా కొంతవరకు ఫోర్స్ కావాలి. మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా మరి ఎంహెచ్ఏకి అడిగి ఉన్నాము. మరి అక్కడి నుంచి వస్తే ఇంకా కొద్దిగా కొన్ని బూత్స్ ఇంకా డిప్లాయ్ చేయడానికి ఉంటుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మీరు వీడియోగ్రఫీ చేస్తూ ఉంటున్నారు. అంటే చాలా చోట్ల, అన్ని చోట్ల కూడా పొరుగునున్నటువంటి తెలంగాణలో కూడా అదే రోజు పోలింగ్ ఉంది. నేపథ్యంలో మీకు వీడియో కెమెరాలు అందుబాటులో లేకపోతే మీరు ఎట్లాంటి ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు? ఇప్పుడు వీడియో కెమెరా ఆల్రెడీ కలెక్టర్స్కి చెప్పాము. వాళ్ళు వీడియో కెమెరాల గురించి చూస్తున్నారు. బట్ వీడియో కెమెరా లేకపోతే ఈవెన్ ఈ మంచి మొబైల్ ఫోన్స్తో కూడా ఇప్పుడు వీడియోగ్రఫీ చేయడానికి ఆస్కారం ఉంది. మేము అది కూడా ఒక సలహా ఇచ్చాము. డేటా కార్డ్స్ ఇచ్చి, స్టోరేజ్ కార్డ్స్ ఇచ్చి అది కూడా వాళ్ళు చేయించే ఏర్పాట్లు చేసుకోవచ్చు. బట్ ముఖ్యంగా నేను భావిస్తున్నాను చాలా వరకు మాకు వీడియో కెమెరాస్ దొరుకుతాయి. వేవ్ కాస్టింగ్ కూడా పెడుతున్నాం కాబట్టి 2 కలిపి డెఫినెట్గా మేము 100% బూత్స్ కవర్ చేయగలుగుతాం. పోలింగ్ సిబ్బంది కానీ, అలాగే ఈవీఎంల రవాణాకి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు మీరు? మాకు 7,300 బస్సులు కావాలి. మేము మొన్న మీటింగ్ కూడా చేసాము ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో, ఆర్టీసీ వాళ్ళతో. మరి ఆర్టీసీ బస్సెస్ మాకు 7,000 వరకు అవైలబిలిటీ వాళ్ళు మరి ఇప్పిస్తామన్నారు. 300 బస్సెస్ మేము ప్రైవేట్ తీసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి చెప్పాము. మరి 4 జిల్లాల్లో మాకు బస్సెస్ కొద్దిగా ఆర్టీసీ అక్కడ జిల్లాల్లో తక్కువ ఉన్నాయి కాబట్టి పక్క జిల్లాల నుంచి వాళ్ళు పంపించే ఏర్పాటు చేస్తారు. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ మా కలెక్టర్స్ కూడా ఆల్రెడీ ఆర్టీసీ ఆర్ఎంతో, అదేవిధంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడి టైప్ చేసి ఉన్నారు. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. పోలింగ్ సమయం దాదాపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలా చోట్ల ఉంది. కొన్ని చోట్ల 5 గంటల వరకే నిర్ధారించారు. వాటిలో ఏమన్నా పొడిగించే అవకాశం ఉందా పోలింగ్ సమయాన్ని? ఇప్పుడు మేము మామూలుగా అన్ని ప్రాంతాల్లో పొద్దున 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ పెట్టాము. ఓన్లీ ఈ నక్సలైట్ అఫెక్టెడ్ ఏరియాస్లో మరి 4 వరకు, అదేవిధంగా బార్డరింగ్ ఏరియాస్లో 5 వరకు పెట్టడం జరిగింది. మరి అక్కడ ఓటర్స్ కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇచ్చిన సమయంలో వాళ్ళు డెఫినెట్గా ఈజీగా ఓటు వేసుకోవచ్చు. పోలింగ్ రోజు కూడా చాలా తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉంటుంది. ఎట్లాంటి ఫెసిలిటీస్ అక్కడ కల్పించారు పోలింగ్ కేంద్రాల్లో? పోలింగ్ కేంద్రాల్లో మేము ఈ ఫస్ట్ థింగ్ ఈ వికలాంగులకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. వీల్ చైర్ కానీ, ర్యాంప్ ఆల్రెడీ కట్టి ఉన్నాము. మేము అక్కడ షెడెడ్ ఏరియా పెట్టమని చెప్పాము. టెంట్స్, సామియానాలు ఏర్పాటు చేసి కనీసం 50 నుంచి 100 వరకు కుర్చీలు, మంచినీళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఎవరైనా వెయిట్ చేయాలనుకుంటే కూడా అక్కడ కూర్చొని షెడెడ్ ఏరియాలో వెయిట్ చేసుకోవచ్చు. పోలింగ్ తేదీ దగ్గరకు వస్తుంది. ఇంకా ప్రవర్తన నియమావళి, కోడ్ ఉల్లంఘన మాత్రం యథేచ్ఛగా జరుగుతుంది. ఎన్ని పార్టీలకు మీరు నోటీసులు జారీ చేశారు? ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు మేము నిన్నటి వరకు సుమారుగా 97 crores పోలీస్ వాళ్ళే క్యాష్ సీజ్ చేశారు. అదేవిధంగా ఎక్సైజ్ వాళ్ళు కూడా సుమారుగా 22 crores లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. బట్ నెక్స్ట్ 5-6 డేస్లో మేము ఇంకా అలర్ట్గా ఉంటాం. కొన్ని ప్రభుత్వ శాఖల మీద రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఒక పార్టీకి చెందినటువంటి వారిపైనే ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తుంది అని చెప్పి. ఈ విషయంలో మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా, లేకపోతే ఆదాయ పన్ను శాఖ ఏమైనా ఆదేశించారా? ఇవాళ కంప్లైంట్ వచ్చింది నాకు. సో నేను ఆ కంప్లైంట్
ఆ రిమార్క్స్ కొరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి ఏ రిప్లై వస్తుంది దాన్ని బట్టి ఫర్దర్ మేము చర్యలు తీసుకుంటాం. కొన్ని చోట్ల డమ్మీ బ్యాలెట్ యూనిట్లు దొరుకుతున్నాయి. ఈ విషయంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి? మీ నిబంధనల మేరకు అవి పర్మిటెడేనా? డమ్మీ బ్యాలెట్ యూనిట్స్ డెఫినెట్గా పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ వాడుకోవచ్చు. ఎందుకంటే అది బట్ దానికి నిబంధనలు ఉన్నాయి. ఎందుకంటే అది ఆ రూల్ పరంగా ఉంటే మాకు ఇబ్బంది ఏం లేదు. డెఫినెట్గా వాళ్ళు వాడుకోవచ్చు. రూల్ వ్యతిరేకంగా ఉంటే మేము చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో 3,93,00,000 మంది ఓట్లు ఉన్నారు. వేగంగా కూడా ఓట్లను చేర్పించినటువంటి కీర్తిని ఎన్నికల సంఘం తీసుకుంది. అయితే తప్పులు దొరికాయి, డూప్లికేట్ ఓట్లు వచ్చాయి అని చెప్పి జాబితాలో కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద మీరేం చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మేము 11th జనవరి వరకు పబ్లిష్ ఓటర్ లిస్ట్కి ఆల్రెడీ డూప్లికేట్ సాఫ్ట్వేరు మాకు ఉంది. ఈ నెట్లో రన్ చేసి అది డూప్లికేట్స్ అన్ని తీసేసాము. ఈ సెకండ్ సప్లిమెంటు 11th జనవరి తర్వాత వచ్చింది. ఆ సెకండ్ సప్లిమెంట్లో డెఫినెట్గా మాకు ఈ మధ్యలో డూప్లికేట్స్ కొన్ని ఉన్నాయి, దృష్టిలో వచ్చి ఉంది ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే డిలీట్ చేయడానికి లేదు, ఎడ్ చేయడానికి లేదు. సో మేమేం చెప్పామంటే మా రిటర్నింగ్ ఆఫీసర్స్కి, మా కలెక్టర్స్కి, మీరు ఈ మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ వాళ్ళు తయారు చేస్తారు. మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అంటే ఏమిటంటే అదే ఎలక్టోరల్ రోల్ వాళ్ళు యాక్చువల్గా పోలింగ్ సమయానికి వాడుకుంటారు. ఆ మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ మీద పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఎవరికి ఇచ్చారో అది మార్క్ ఉంటుంది. డెడ్ ఓటర్స్ కానీ మరి అబ్సెంట్ ఓటర్సు, షిఫ్టెడ్ ఓటర్సు, అదేవిధంగా డూప్లికేట్ ఓటర్స్ కూడా మార్క్ చేయడానికి దాంట్లో ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మార్క్డ్ కాపీ వాళ్ళు సరిగా తయారు చేస్తే ఆ ఓటింగ్ రోజున, ఎందుకంటే అదే ఓటర్ లిస్ట్ వాడుకుంటారు కాబట్టి ఇలాంటి డూప్లికేట్ ఓటర్స్కి డెఫినెట్గా వాళ్ళు ఎవరైనా ఫ్రాడ్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఆపొచ్చు. సో అదే మేము చెప్పడం జరిగింది. వాళ్ళు అదే విధంగా ఈ మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్స్ తయారు చేస్తున్నారు. మరి ఈ డూప్లికేట్ ఓట్స్ వలన ఎవరికి ఏం నష్టం జరగదు, ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఫ్రాడ్ జరగడానికి వీలు లేదు. ఈ మార్క్డ్ కాపీ దానివల్లనే తయారు చేయడం మరి చెప్పమని జరిగింది. చివరిగా ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ నియోజకవర్గాల్లో ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున ప్రలోభాలు జరుగుతున్నాయి. కానీ ఈ విషయంలో ఎన్నికల సంఘం పూర్తి నిఘా పెడుతుందా? ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఆల్రెడీ మాకు నేను ఇంతకుముందే చెప్పాను, అబ్జర్వర్సు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్సే 102 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఉన్నారు. వాళ్ళు ఏదో విధంగా చూస్తున్నారు. మాకు విజిల్ టీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కలెక్టర్స్, ఎస్పీస్, రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. ఆ సెంట్రల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా ఒకరు వస్తున్నారు. అది సీనియర్ రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తున్నారు. ఆయన కూడా ఇదే పని కొరకు వస్తున్నారు. నెక్స్ట్ 1 వీక్లో చాలా ఏరియాస్ తిరిగి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్తో రివ్యూ చేయడము, రిటర్నింగ్ ఆఫీసర్స్తో రివ్యూ, అదేవిధంగా డిఫరెంట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్తో కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ 1 వీక్ ఇది మాకు కూడా క్రూషియల్గా ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ పార్టీ మాకు ఐడియా ఉంది. పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ ఇప్పుడు వాళ్ళు కొద్దిగా యాక్టివిటీస్ మరి ఎన్హాన్స్ చేస్తారు. కాబట్టి మేము కూడా దానికి తగ్గట్టుగా మేము స్టెప్అప్ చేసి ఇవన్నీ ఏ విధంగా ఆపాలి అది మేము చూసుకుంటాము. అండ్ డెఫినెట్గా మేము చాలా వరకు ఈ క్యాచ్ చేయగలుగుతాం. ఇది మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికలన్నీ కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెబుతున్నారు. కెమెరా పర్సన్ శేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.